ఎప్పుడు వేసే మసాలాతో కాకుండా కాస్త డిఫరెంట్ మసాలాతో ఎలా తయారు చేయాలో చూసేసేయండి. వేడి వేడి అన్నంలోకి కానీ, సైడ్ డిష్‌గా కానీ అదిరిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎగ్ ఫ్రై అనగానే అందరూ చేసేది ఒకేలా ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఈరోజు సుహాసినీస్ కిచెన్‌లో నేను చేయబోయే ఈ ఎగ్ ఫ్రై టేస్ట్ మరియు టెక్స్చర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంట్లో ఉండే వాటితో ఒక స్పెషల్ మసాలాతో చేశా దీన్ని. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని, కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకొని, అందులోకి ముందుగానే పగలగొట్టి పెట్టుకున్న గుడ్లుని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 8 గుడ్లు పగలగొట్టి పెట్టుకున్నానండి. ఈ గుడ్లును మీరు కావాలంటే బౌల్‌లోనే కలిపి వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా పాన్‌లో కలుపుతున్నాను చూస్తున్నారుగా ఇలా. లైట్‌గా కలుపుకుంటే సరిపోతుందండి. మళ్ళీ మనం బీట్ చేస్తూ కలపక్కర్లేదు. ఇలా లైట్‌గా కలిపేసేసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూస్తున్నారుగా ఈ విధంగా మనం గరిటెతో కానీ, లేదా స్పూన్‌తో కానీ అంటూ ఉన్నామంటే ఎగ్ అంతా మంచిగా ఫ్లఫీగా వచ్చేస్తుంది. చూస్తున్నారుగా ఈ విధంగా. ఈ విధంగా మొత్తం సొనంతా కూడా ఫ్రై అయిపోయాక, ఇప్పుడు ఇదంతా కూడా మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. ఒక సైడ్ మనకి ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు మనం మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలన్నమాట. ఇలా అటు ఇటు టర్న్ చేసేసుకుంటూ 2 వైపులా మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మరి రెడ్ కలర్ వచ్చేదాకా కాకోకుండా ఒక 50% అటు ఇటు ఫ్రై చేసేసుకున్నామంటే సరిపోతుంది. చూస్తున్నారుగా పొడి పొడిగా అయిపోయింది కదా! కాస్త పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండాలి. మరీ మీరు చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా అటు ఇటు కదపకండి. ఇలా ఫ్రై చేసేసుకున్న వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌ని క్లీన్ చేసేసుకోండి. టిష్యూ పేపర్‌తో కానీ, కాటన్ క్లాత్‌తో కానీ ఈ చిన్న చిన్న ముక్కలు లేకోకుండా క్లీన్ చేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి మరొక స్పూన్ నూనెను వేసేసుకొని, అందులోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగును వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయలైతే 3, మీడియం సైజువైతే ఒక 4-5. గ్రాముల్లో చెప్పాలంటే మనం తీసుకున్న 8 గుడ్లకి 200 గ్రాముల దాకా ఉల్లిపాయ తరుగైతే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ తరుగుని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసేసుకోండి. అది ఫ్రై అయ్యేలోపు మనం మసాలాని సిద్ధం చేసుకుందాం. దీనికోసం 3 స్పూన్ల దాకా మిరియాలు, 1 స్పూన్ జీలకర్రని వేసేసుకొని మెత్తని పౌడర్‌లాగా దంచండి. ఇలా మెత్తగా పౌడర్ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మరొకసారి మెత్తగా దంచుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. తక్కువ మసాలా కదండీ! ఇదంతా మిక్సీలో వేసేసామంటే మిక్సీ బౌల్‌కి సరిపోదు కాబట్టి నేనిలా రోట్లో దంచుతున్నాను. ఇప్పుడు మసాలాని సిద్ధం చేసుకున్నాం కదా! ఉల్లిపాయ చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా లైట్ పింక్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని పచ్చిమిర్చిని తరిగి వేసుకోండి. అలాగే మిరియాల పొడిని కూడా వేసేసుకొని చిటికెడు పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని వేయండి. ఎగ్ ఫ్రైలోకి ఎప్పుడు కూడా ఉప్పు చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలి. ఎగ్‌లో ఉప్పదనం ఉంటుందండి. అందుకని ఉప్పును తక్కువ వేసేసుకొని, ఈ మసాలానంతా కూడా లో ఫ్లేమ్‌లో దాదాపు 2-3 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా స్టవ్ మీద నుంచి దించి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని, ఒక స్పూన్ నూనెని వేయండి. తర్వాత ఇందులోకి మనం ఎగ్‌ని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఎగ్ ఫ్రైని ఇందులోకి వేసేసుకోండి. అలాగే చిటికెడు పసుపును, పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ చికెన్ మసాలాని కూడా వేయండి. అలాగే కొద్దిగా ఉప్పును, మనం తీసుకున్న స్పైసీకి సరిపడా ఉప్పును వేయండి. ఉప్పును వేసేసుకొని, ఈ మసాలా అంతా కూడా ఈ ఎగ్ ముక్కలకి బాగా అంటేలాగా కలపండి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ఒక 3-4 నిమిషాలు కలిపామంటే ముక్కలకి ఈ మసాలా అంతా బాగా అంటుకుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయ మసాలాని పక్కన సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా! అదంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ మసాలాను వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మరొక 5 నిమిషాల పాటు పూర్తిగా మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడు ఈ మిరియాల ఘాటంతా కూడా ఎగ్‌కు బాగా అంటుకుంటుంది. ఇలా కలిపేటప్పుడు స్మూత్‌గా కలపండి. ఎగ్ పీసెస్ అనేటివి మరి చిన్నగా అవ్వకోకుండా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేలాగా చూసేసుకోండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసేసుకొని, పైన సన్నగా తరిగిన కొత్తిమీరను వేసేసుకొని, కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు ఉత్తినే తినేస్తారండి. మీరు రైస్‌తో, చపాతీతో కూడా తినరు. అంత టేస్టీగా ఉంటుంది. ఇక సైడ్ డిష్‌కైనా, ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడు మీరు సర్వ్ చేయాలన్నా ఇది చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి ఈ మసాలాతో నేను చేసిన విధానంలో ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.